సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తోన్న పద్మావతి సినిమా యూనిట్ పై మరోసారి దాడి జరిగింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో సినిమా సెట్ పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు దుండగులు. సినిమా సెట్ను తగులబెట్టారు. 50 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో కూడా పద్మావతి సినిమా షూటింగ్ పై దాడి జరిగింది. రాజస్థాన్లోని సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా దర్శకుడు బన్సాలిపై కర్ణీసేన రాజ్పుత్ సభ దాడికి పాల్పడింది. అయితే ఈ రెండు సంఘాలతో తర్వాత బన్సాలి చర్చలు జరిపారు. ఎవరి మనోభావాలు గాయపడకుండా దెబ్బతినకుండా సినిమా చిత్రీకరిస్తానని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. తాజాగా దాడికి పాల్పడింది తెలియాల్సి ఉంది. రాణి పద్మావతి పాత్రను తప్పుగా చూపిస్తున్నారని బన్సాలిపై ఆరోపణలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని అంటున్నారు దర్శకులు. కేవలం చరిత్ర ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఈ సినిమాలో దీపికా పడుకొనే పద్మావతిగా నటిస్తూ ఉండగా రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ కూడా నటిస్తున్నారు. పద్మావతి సినిమా యూనిట్ పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. షూటింగ్ స్పాట్ని TV9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. పెట్రోల్ బాంబులతో దాడి చేసిన నేపథ్యంలో షూటింగ్ స్పాట్ అంతా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సెట్లోని పరికరాలన్నీ ధ్వంసమైపోయాయి, అగ్నికి ఆహుతైపోయాయి. ఇది రెండవసారి పద్మావతి సినిమా షూటింగ్ విషయంలో దాడి జరగడం. కర్ణీసేన, రాజ్పుత్ సభ ఈ రెండు సంఘాలు కూడా మొదట్లో రాజస్థాన్లో షూటింగ్లో ఉండగా బన్సాలిపై దాడి చేశారు. ఆ తర్వాత వాళ్లతోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి దాడి జరిగింది. ఈ దాడి ఎవరు చేశారు అన్నది ఇంతవరకు తెలియరాలేదు. కానీ షూటింగ్ స్పాట్ అంతా పెట్రోల్ బాంబుల దాడికి దగ్ధమైపోయింది. అక్కడున్న వెహికల్స్ అద్దాలను పగలగొట్టారు. అండ్ ఆ దృశ్యాల్లో చూస్తున్నాము. పెట్రోల్ బాంబుల దాడికి తగలబడుతూ ఉన్న షూటింగ్ స్పాట్ తగలబడుతూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. పద్మావతి సినిమా యూనిట్పై ఇక రెండవసారి దీంతో దాడి జరిగినట్టయింది. ఈసారి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో సినిమా సెట్పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మొదట రాజస్థాన్లో షూటింగ్లో ఉండగా బన్సాలిపై దాడి జరిగింది. ఈ రెండవసారి జరిగిన దాడిలో 50 మంది పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. గతంలో పద్మావతి సినిమా షూటింగ్పై దాడి జరిగినప్పుడు రాజస్థాన్లో దర్శకుడు బన్సాలిపై కర్ణీసేన, రాజ్పుత్ సభ దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే ఈ రెండు సంఘాలతో తర్వాత సినిమా పెద్దలు చర్చించారు. దాంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గాయపడకుండా సినిమా చిత్రీకరిస్తానని ఆయన అగ్రిమెంట్ తీసుకుని తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఈసారి రాజస్థాన్లో కాకుండా మహారాష్ట్రలో ఉండగా రెండవసారి దాడి జరిగింది. ఈసారి దాడికి ఎవరు పాల్పడ్డారు అన్నది తెలియాల్సి ఉంది. కేవలం చరిత్ర ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నట్టు బన్సాలి తేల్చి చెప్పారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే పద్మావతిగా నటిస్తూ ఉండగా రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్లు కూడా నటిస్తున్నారు. పద్మావతి సినిమా యూనిట్పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు.